Okay. Yeah. Good morning and good evening, everyone. Welcome back. Today is our session 8. సో నిన్న సెషన్లో మనం ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. డేటాబేస్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అవన్నీ సెటప్ చేసాము. వాటి మధ్యలో కమ్యూనికేషన్ కూడా సెటప్ చేసాము. సెక్యూరిటీ గ్రూప్స్ అడ్జస్ట్ చేసాము. అండ్ ఈరోజు మనం మెయిన్గా డిఎన్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, మనకు ఐపీ అడ్రస్లో చేస్తున్నాం. ఐపీ అడ్రస్లు అనేది పర్మనెంట్గా ఉంటాయా? ఐపీ అడ్రస్ అనేది కీప్ ఆన్ చేంజింగ్. వీ కెనాట్ గివ్ ఐపీ అడ్రస్ టు ద పబ్లిక్కి మన బిజినెస్ గురించి ఐపీ అడ్రస్ ఇచ్చి యూస్ చేయండి అని చెప్పలేము. వీ షుడ్ గివ్ ద డొమైన్ బికాస్ హ్యూమన్స్ రిమెంబర్ నేమ్స్ దాన్ నెంబర్స్. కంప్యూటర్స్ రిమెంబర్ నెంబర్స్. సో కంప్యూటర్స్కి ఏమో నెంబర్స్ కావాలి, హ్యూమన్స్కి ఏమో నేమ్స్ కావాలి. ఈ నేమ్స్ నెంబర్స్ ని మ్యాప్ చేసే సిస్టమే డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఈరోజు మనం ఒక డొమైన్ ని పర్చేస్ చేద్దాం. డొమైన్ ని పర్చేస్ చేశాక ఏం జరుగుతుంది, అందులో రూట్ సర్వర్స్ ఏంటి, టిఎల్డి సర్వర్స్ ఏంటి, మనం డొమైన్ నేమ్ నుంచి ఐపీ అడ్రస్ ఎలా రిజాల్వ్ అవుతుంది, వాటన్నిటిని చెక్ చేద్దాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డిఎన్ఎస్ అనేది. సో లాస్ట్ ఇయర్ డిఎన్ఎస్ లో ఇష్యూ వల్లనే అంటే అమెజాన్ డౌన్ అయింది. అండ్ డిఎన్ఎస్ లో ఈ ప్రాసెస్ ని ఐబొమ్మ రవి బాగా యూస్ చేసుకొని దొరకకుండా ఉన్నాడు. సో అదంతా ఈరోజు మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఈరోజు మనం ఒక డొమైన్ పర్చేస్ చేసి దెన్ వి విల్ అటాచ్ ద డొమైన్ టు అవర్ ప్రాజెక్ట్. ఓకే, yeah, so I can share my screen. Can you see my screen? Yes. Yeah. సో మెయిన్గా డిఎన్ఎస్ మీరు కూడా డొమైన్ పర్చేస్ చేయాలి. డొమైన్ నేమ్ సిస్టమ్. ఓకే, సో డొమైన్ పర్చేస్ చేయడం అంటే డొమైన్ ప్రొవైడర్స్ ఆర్ రిజిస్టర్స్ అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ యాడ్ వస్తూ ఉంటుంది, గోడాడీ యాడ్. యూట్యూబ్లో రైట్. సో గోడాడీ వన్ ఆఫ్ ద పాపులర్ డొమైన్ ప్రొవైడర్ ఆర్ డొమైన్ రిజిస్టర్. అంటే మనం డొమైన్ ని పర్చేస్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఎక్కడో చోట. సో అండ్ దెన్ అదర్స్ వచ్చేసి హోస్టింగర్, ఏడబ్ల్యూఎస్ అండ్ దెన్ సంథింగ్ పీకే. సో చాలా ఉన్నాయి. దే ఆర్ జస్ట్ లైక్ బ్రోకర్స్ అన్నమాట. ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా అయితే ఉంటుందో అలా. సో అది మనకు అర్థమవుతుంది ఈరోజు. మీరు ఒకవేళ పర్మనెంట్ గా డొమైన్ ఉంచుకోవాలి అనుకుంటే మీరు గోడాడీ యూస్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ కాస్ట్ ఈజ్ మోర్, సేమ్ కాస్ట్ ఫర్ ఆల్ ద ఇయర్స్ మోస్ట్లీ. హోస్టింగర్ టెంపరీ. మీరు ఓన్లీ ఈ టెంపరీ డొమైన్ ని మన సెషన్స్ కోసం మాత్రం యూస్ చేయాలనుకుంటే హోస్టింగర్ లో తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఇయర్ కాస్ట్ ఈస్ వెరీ లెస్, బట్ సెకండ్ ఇయర్ దే మే చార్జ్ 5,000. ఓకే, ఇంకా ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజూర్ అక్కడ కూడా కొనొచ్చు, బట్ అక్కడ ఇంకా ఇంకా కాస్ట్లీ. అక్కడ మనం పర్చేస్ చేయలేము. ఓకే, సో హోస్టింగర్ డాట్ ఇన్ అని ఇవ్వండి. సో దిస్ ఇస్ ద డొమైన్ హోస్టింగర్ డాట్ ఇన్. నేను ఇక్కడ తీసుకుంటున్నాను. పర్మనెంట్ డొమైన్ అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ తీసుకోండి, గోడాడీలో. ఓకే, మీకు ఏమైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నా ఏదైనా సంథింగ్. సో జాయిన్ DevOps.com గోడాడీలో ఉంటుంది బికాస్ ఇట్స్ పర్మనెంట్ డొమైన్ కాబట్టి. సెషన్స్ కోసం నేను టెంపరీగా తీసుకుంటాను కాబట్టి హోస్టింగర్ లో ఉంటుంది. ఒక 1 year తీసుకుంటాను, 100 రూపీస్ 120 రూపీస్ పడుతుంది. దెన్ వీ విల్ లీవ్ ఇట్. ఓకే, సో ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ విత్ గూగుల్ ఆప్షన్ వస్తుంది. యూజువల్లీ లాగిన్ విత్ గూగుల్ ఆప్షన్ వస్తుంది, లాగిన్ అయిపోండి. ఇక్కడ డొమైన్స్ లోకి వెళ్తే యూ కెన్ యాడ్ న్యూ డొమైన్, గెట్ ఎ న్యూ డొమైన్. సో డొమైన్ మనం ఫస్ట్ సెర్చ్ చేయాలి. సో డొమైన్ నేమ్ అనేది ఏంటి, యూనివర్సల్లీ యూనిక్. మనకు ఒక డొమైన్ అటాచ్ చేశారంటే మనం ఇంకొక డొమైన్ కొనలేం. సో Facebook.com ఆల్రెడీ పర్చేస్ చేసింది కాబట్టి మనం Facebook.com కొనలేం. సో డొమైన్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా పెద్ద బిజినెస్ యాక్చువల్లీ ఒకప్పుడు.
ఇప్పుడు సడన్ గా జియో అనౌన్స్ చేసింది, జియో.com డొమైన్ వాళ్ళ దగ్గర లేదు, అది ఎవరో ఒకరు కొనింటారు, వాళ్ళకి ఎక్కువ మనీ ఇచ్చి వాళ్ళు తీసుకొని ఉంటారు డొమైన్ అనేది. సో ఇప్పుడు ఇంకా అవేర్నెస్ వచ్చేసింది కాబట్టి సో ఇప్పుడు కష్టం ఇక ఆ బిజినెస్. ఎర్లియర్ ఇట్ వాస్ అ గుడ్ బిజినెస్. ఏదైనా పాపులర్ వర్డ్స్ ఇచ్చారంటే మీరు ఆబ్వియస్లీ అక్కడ ఉండదన్నమాట. సో డెవాప్స్ ఆన్లైన్ ట్రైనింగ్, డెవాప్స్ ఆన్లైన్ కోచింగ్ అనుకోండి. సో ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ వర్డ్ పెద్దది కాబట్టి ఉండొచ్చు. ఆన్లైన్ కోచింగ్.com ఎవరో తీసేసుకున్నారు. .com ఉంది, డెవాప్స్ ఆన్లైన్ కోచింగ్.com. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే నేమ్ చాలా పెద్దది. జనరల్ గా 8 క్యారెక్టర్స్ ఉంటే మంచిది. ఇక్కడ ఉన్నాయి 6, 12, 18 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి మీరు టెంపరీగా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను DAWS 90S అని ఇస్తున్నా మన బ్యాచ్ నేమ్ పైన. సో వీళ్ళు ₹1 ఫస్ట్ ఇయర్ అంటున్నారు. ఓకే, ట్రై చేసి చూద్దాం. DAWS98S.in 1 year 549. ఓకే, సో అక్కడ 1 year అని చూపిస్తున్నారు, కానీ అక్కడ 549 చూపిస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ గుడ్. .ఆన్లైన్ డొమైన్స్ తీసుకోండి, అవి చీప్ గా ఉంటాయి. .fun, .online, .shop, .space, .fun. సో ఎగ్జాక్ట్లీ .online అని తీసుకుంటాను. ఓ, మీరు ఆల్రెడీ తీసుకున్నారు. ఓకే, సో ఇది తీసుకుందాం. .shop. కంటిన్యూ టు కార్ట్. .in అవసరం లేదు. .shop 1 year కి ₹89. కంటిన్యూ టు చెక్అవుట్. I'll go with UPI. ఓకే, ₹106 పడుతుంది అంతే. Just checking UPI IDs. ఇక్కడ చూడాలి UPI ID, ఫోన్ పేలు, పేమెంట్స్, UPI, ట్రావెల్స్. కంటిన్యూ, అప్రూవ్ ఆన్ UPI. సో ఇప్పుడు నేను అక్కడ ఇచ్చి ₹106, కానీ వీళ్ళు మనకి ఇక్కడ ₹3,800 చూపిస్తున్నారు నాకు స్క్రీన్ లో. సో ఇదేంటి అంటే ఆటో మ్యాండేట్, అంటే నెక్స్ట్ ఇయర్ కట్ చేయడానికి ఆటో పే ఉంటుంది అనమాట. ఆటో పే డిఫాల్ట్ ఎస్, తర్వాత నేను మళ్ళీ దాన్ని తీసేస్తాను. సో మీకు 3,800 చూపించిన నో ప్రాబ్లం, యూ కెన్ అప్రూవ్ ఇట్. ₹106 కట్ అవుతుంది, కానీ ఆటో పే కోసం వాళ్ళు అంత అమౌంట్ చూపిస్తున్నారు అనమాట నెక్స్ట్ ఇయర్ కట్ చేయడానికి.
ఓ షిట్. నా ఫోన్ ఈరోజు మార్నింగ్ డెడ్ అయింది. కెనాట్ వెరిఫై, బట్ మీరు వెరిఫై చేయండి. ఓకే. సో ఫోన్ డెడ్ అయిపోయింది యాక్చువల్లీ బిఫోర్ ద సెషన్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. 3 కంట్రీస్. సో దీన్ని నేను మళ్ళీ వెరిఫై చేస్తాను. ఇట్స్ ఓకే. ఇక్కడ డొమైన్స్ లోకి వెళ్ళిన తర్వాత యూ కెన్ సీ యువర్ డొమైన్. సో వెరిఫై అయిపోయిన తర్వాత మేనేజ్ చేయండి. నేను ప్రజెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఆటో రెన్యూ అనేది ఆఫ్ చేయండి. ఓకే. సో వన్స్ డొమైన్ ఈస్ పర్చేస్డ్ అండ్ వెరిఫైడ్, స్విచ్ ఆఫ్ ఆటో రెన్యూ. ఇది కానీ మీరు స్విచ్ ఆఫ్ చేయలేదనుకోండి, 5,000 రూపీస్ నెక్స్ట్ ఇయర్ కట్ అవుతుంది. ఓకే. సేమ్ ఫోన్లో కూడా స్విచ్ ఆఫ్ ఆటో పే ఫర్ దిస్ ఇన్ మొబైల్ యూపీఐ 2. మీరు ఎక్కడి నుంచి అయితే పర్చేస్ చేశారో అక్కడ కూడా ఆటో పే అనేది ఆఫ్ చేయండి. సో ఇప్పుడు డొమైన్ పర్చేస్ అనేది అయిపోయింది. ఓకే. సో అసలు ఈ డొమైన్ మనం పర్చేస్ చేశాక ఏం జరుగుతుంది అనేది అవన్నీ చూద్దాం ఇప్పుడు. VN. ఇప్పుడు మనం బ్రౌజర్ లో ఒక డొమైన్ సెర్చ్ చేస్తాం, లైక్ facebook.com అని. సో దీనికి ఐపీ అడ్రస్ రిజాల్వ్ అవ్వాలంట. ఎందుకంటే కంప్యూటర్స్ కి నేమ్స్ గుర్తుండవు. ఆల్ కంప్యూటర్స్ ఎప్పుడు కూడా నెంబర్స్ పైన వర్క్ అవుతుంది, ఐపీ అడ్రస్ పైన వర్క్ అవుతుంది అనమాట. సో కానీ హ్యూమన్స్ కి నెంబర్స్ గుర్తుండవు, నేమ్స్ గుర్తుంటాయి కాబట్టి సో దేర్ ఇస్ అ డిక్షనరీ కాల్డ్ డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. అక్కడ నేమ్ నెంబర్ తో మ్యాచ్ చేస్తుంటుంది ఐపీ అడ్రస్ తో. దట్ ఈస్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ. మనం బ్రౌజర్ లో కొట్టగానే మీరు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ల్యాప్టాప్ అనుకోండి, బ్రౌజర్ కి క్యాష్ ఎలా ఉండదు, జనరల్ గా ఫస్ట్ క్యాష్ తో చెక్ చేస్తుంది. సో ఎవ్రీవేర్ విల్ హ్యావ్ క్యాషే. క్యాష్ చెక్ చేసిన తర్వాత అక్కడ ఆబ్వియస్లీ ఉండదు కాబట్టి దెన్ ఇట్ విల్ ఆస్క్ ఓఎస్. సో ఓఎస్, ఇది ఓఎస్ అనుకుందాం. ఓఎస్ ని అడుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్. బ్రౌజర్ కి ఇమీడియట్ గా నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి సో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా నన్ను క్యాష్ లో చెక్ చేస్తుంది. ఫస్ట్ బ్రౌజర్ క్యాష్ లో చెక్ చేస్తుంది. క్యాష్ లో ఆబ్వియస్లీ లేదు కాబట్టి దెన్ బ్రౌజర్ విల్ రీచ్ అవుట్ టు ఓఎస్. సో నాకు ఒక డొమైన్ కి ఐపీ అడ్రస్ కావాలని, సో ఓఎస్ కూడా దాని క్యాష్ లో చెక్ చేస్తుంది. సో అక్కడ కూడా ఆబ్వియస్లీ ఉండదు కాబట్టి ఇక ఓఎస్ కి మనం నెక్స్ట్ ఎవరు రిజాల్వ్ చేయాలి మనకు, మనం ఎవరితో అయితే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారో మనకు వాళ్ళు రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు మన ల్యాప్టాప్స్ అన్ని మన ఐఎస్పిని రీచ్ అయ్యేలాగా కాన్ఫిగర్ చేసి ఉంటాయి కదా త్రూ అవర్ రౌటర్. సో ఈ ఓఎస్ వెళ్ళి ఐఎస్పి సైడ్ డిఎన్ఎస్ రిజాల్వర్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది అనమాట. ప్రతి ఐఎస్పిలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో దిస్ ఇస్ డిఎన్ఎస్ రిజాల్వర్.
ఐఎస్పి మేనేజ్ చేయాలి. మనకి ఎవరైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు. సో వాళ్ళు కూడా వాళ్ళ క్యాష్ చెక్ చేస్తారు. అక్కడ కూడా లేదనుకోండి. ఇక నెక్స్ట్ there is something called root servers. ఈ రూట్ సర్వర్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇంటర్నెట్ ఈ రోజు వర్క్ అవుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ రూట్ సర్వర్స్ అనమాట. సో దేర్ ఆర్ అరౌండ్ 13 root servers across the world. 13 అంటే 13 అనే కాదు, 13 లొకేషన్స్. 13 లొకేషన్స్ లో దే విల్ హ్యావ్ బ్యాకప్స్. అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉండొచ్చు వరల్డ్ వైడ్. ఓకే, సో ఎవరు మేనేజ్ చేస్తారు అంటే వీటిని ICANN, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. సో ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా ఇప్పుడు దీన్ని మేనేజ్ చేయాలి అంటే. సో మేజర్ గా యునైటెడ్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది అనమాట టెక్నాలజీ మొత్తానికి. సో అందుకే యునైటెడ్ స్టేట్స్ లో టెక్నాలజీ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంటుంది. సో మనం చూస్తే మొత్తం ప్రెసెంట్ మోడర్న్ టెక్నాలజీ అంతా యునైటెడ్ స్టేట్స్ యూనివర్సిటీస్ లో డెవలప్ అయింది. ఓకే, సో అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్సే టెక్నాలజీని ఇన్వెంట్ చేశారు. మనం యూస్ చేస్తున్న ఆల్మోస్ట్ ఎవ్రీ టెక్నాలజీని. సో టెక్నాలజీ అంతా యుఎస్ గ్రిప్ లో ఉంటుంది అనమాట. సో మీరు ICANN అని కొడితే యూల్ సీ దిస్ ఇస్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇందులో చాలా మంది పార్ట్నర్స్ గా ఉన్నారు. కొన్ని కంట్రీస్ గవర్నమెంట్స్, అండ్ దెన్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ వరిసైన్, గూగుల్, ఫేస్బుక్, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ అందులో పార్ట్నర్షిప్ గా ఉన్నాయి. ఎందుకంటే వీటన్నిటికీ మనం కాంట్రిబ్యూట్ చేస్తేనే మనకు ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో లిస్ట్ ICANN రిసోర్సెస్. టెక్నికల్ పార్ట్నర్స్. సో వీళ్ళు 450 స్టాఫ్ ఉన్నారు. 33 కంట్రీస్ లో ఉన్నారు. హిస్టరీ. 1998 లో స్టార్ట్ అయింది యుఎస్ గవర్నమెంట్ నుంచి. ఓకే, ఓకే, సో మనం క్లాడ్ అడుగుదాం. ICANN పార్ట్నర్స్ ఎవరు అని. హూ ఈస్ పార్ట్ ఆఫ్ ICANN? సో గవర్నమెంట్ ఉంది, యుఎస్ గవర్నమెంట్, అండ్ దెన్ కంపెనీస్ ఏవచ్చు కొన్ని అంటే చెప్పు. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అసోసియేటెడ్ విత్ ICANN. సో ఆల్ ఫేమస్ కంపెనీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్. ఓకే, వరిసైన్,
ఇట్స్ ఓకే. సో చాలా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్‌తో పాటు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే 13 లొకేషన్స్‌లో చాలా సర్వర్స్‌ని పెట్టారనమాట. ఎందుకంటే ఒక లొకేషన్ డౌన్ అయినా ఇంకొక లొకేషన్‌కి రిక్వెస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ joindevOps.com అని ఎంటర్ చేశాను. రూట్ సర్వర్‌కెళ్తుంది. సో రూట్ సర్వర్ ఏం చెక్ చేస్తుంది అంటే joindevOps.com యొక్క టీఎల్‌డి. టీఎల్‌డి ఏంటి అంటే టాప్ లెవెల్ డొమైన్ అన్నమాట. టాప్ లెవెల్ డొమైన్. సో టాప్ లెవెల్ డొమైన్ ఏంటి ఇక్కడ .com. అలా కొన్ని టాప్ లెవెల్ డొమైన్స్ ఏంటి జనరల్‌గా మనకు తెలిసినవి. సో .org, .in, .uk, obviously .com, .net, .us, .edu, .tv, .ai, .online. వీటిని టీఎల్డీస్ అంటారు అనమాట. టాప్ లెవెల్ డొమైన్. మీ డొమైన్ దేనితో ఎండ్ అవుతుంది అనేది. టీఎల్డీకి ఒక ఓనర్ ఉంటారు. ఓకే. సో అలానే .com కూడా ఒక ఓనర్ ఉంటారు. .com ఓనర్ ఐ థింక్ వరిసైన్. హూ ఇస్ .com ఓనర్? వరిసైన్ అనమాట. సో వీళ్ళు ఏం చెప్తారంటే ఈ రూట్ సర్వర్ మనం joindevOps.com అని ఎంటర్ చేసాం కదా. joindevOps.com ఐపీ అడ్రస్ ఇవ్వమని ఓఎస్ అడుగుతాం. joindevOps.com ఐపీ అడ్రస్ ఇవ్వమని డిఎన్ఎస్ రిజాల్వర్ అడుగుతాం. ఇది నా దగ్గర లేదు, లెట్ మీ బ్రింగ్ ఇట్ అని చెప్పి. సో ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ రూట్ సర్వర్స్ ని అప్రోచ్ అవుతుంది అనమాట. సో నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది joindevOps.com, దాని ఓనర్ ఎవరు. సో దాని ఓనర్ ఎవరు అంటే ఆబ్వియస్లీ వరిసైన్. సో ఇది టీఎల్డీ చెక్ చేస్తుంది. టీఎల్డీ చెక్ చేసి దాని ఓనర్ వరిసైన్, బట్ దాన్ని మేనేజ్ చేసేది ఎవరు ప్రెసెంట్? గోడాడీ. joindevOps.com ఓనర్ వచ్చేసి వరిసైన్. బట్ దాన్ని నేను ఎవరి దగ్గర పర్చేస్ చేశాను? గోడాడీ దగ్గర. డొమైన్ మేనేజర్. ఓనర్ మాత్రం వరిసైన్, మేనేజర్ మాత్రం గోడాడీ. సో అదేం చెప్తుందంటే సో నా దగ్గర టీఎల్డీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ దాన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది మాత్రం ఉంది అంట. సో అప్పుడు వరిసైన్ మనకు రోడ్ సర్వర్ ఏమిస్తుంది? గోడాడీ యొక్క నేమ్ సర్వర్స్ అని ఇస్తుంది. సో ఇక్కడికి వెళ్ళింది కదా ఇది. సో ఇక్కడ నుంచి రూట్ సర్వర్స్ నుంచి రిక్వెస్ట్ గోడాడీకి వస్తుంది. గోడాడీలో ఐపీ అడ్రస్లు చెక్ అవుతాయి అనమాట. సో గోడాడీని అప్రోచ్ అయిన తర్వాత గోడాడీ నుంచి మనకు ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ మనం అప్డేట్ చేసి ఉంటాం ఐపీ అడ్రస్. ఓకే. సో ఇలా జరుగుతుంది మనం. సో ఇప్పుడు నేను డొమైన్ పర్చేస్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ joindevOps.com పర్చేస్ చేశాను. అప్పుడు గోడాడీ ఏం చేస్తుంది? అసలు టీఎల్డీ పార్ట్ ఏంటి? లైక్ దే ఆర్ డొమైన్ ఓనర్స్ కదా. ఇప్పుడు .com అనేది కంటిన్యూస్ గా పాపులర్ అయిపోయింది. .com ని పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఈ టీఎల్డీ ఏంటి అంటే ఆ రికార్డ్స్ ని మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట. నేను joindevOps.com అనేది గోడాడీ దగ్గర పర్చేస్ చేశాను. సో గోడాడీ ఏంటి అంటే ఒక బ్రోకర్. గోడాడీ దగ్గర .com ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి గోడాడీ దగ్గర. సో ఎవరైనా డొమైన్ పర్చేస్ చేస్తే ఇప్పుడు మనకు 120 రూపీస్ ఛార్జెస్ చేసిందా, 120 రూపీస్ లో వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకుంటారు. ఎంత? అరౌండ్ 20% అనుకుందాం. 100 రూపీస్ అనేది joindevOps.com వాళ్ళకి వెళ్తుంది. ఓకే. 100 రూపీస్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత వీళ్ళు దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో గోడాడీ ఏం చేస్తుందంటే మన నేము, అడ్రస్, ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకుంది కదా.
వీటన్నిటిని టిఎల్డికి ఇస్తుంది. సో వరిసైన్కి ఇస్తుంది. వరిసైన్ దాని రికార్డ్ లో పెట్టుకుంటుంది అనమాట. ఓకే, సో joindevOps.com అనేది శివ పర్చేస్ చేశాడు అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్ని దాని దగ్గర పెట్టుకుంటుంది, టిఎల్డి ఓనర్ దగ్గర. సో దాని దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ టిఎల్డి ఏం చేస్తుందంటే రూట్ సర్వర్స్ కి అప్డేట్ చేస్తుంది. సో నా దగ్గర joindevOps.com అనేది పర్చేస్ అయింది అని చెప్పి రూట్ సర్వర్ కి అప్డేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేమ్ సర్వర్స్ అనే ఇంకొక కాన్సెప్ట్ ఉంది. హూ ఈజ్ మేనేజింగ్ డొమైన్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డొమైన్ పర్చేస్ చేశాను కదా, ఇవన్నీ నేను మళ్ళీ కంబైన్ చేస్తాను, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను డొమైన్ పర్చేస్ చేశాను కదా, DAWS88s.online. ఇక్కడికి వెళ్ళిన తర్వాత you can see DNS and name servers. ఫస్ట్ డిఫాల్ట్ గా ఇవి ఉంటాయి, హోస్టింగర్ నేమ్ సర్వర్స్. ఇవి హోస్టింగర్ కి సంబంధించిన నేమ్ సర్వర్స్ అన్నమాట. సో మీరు డొమైన్ పర్చేస్ చేసిన వెంటనే ఈ నేమ్ సర్వర్ రికార్డ్స్ కూడా గోడాడీ నుంచి, హోస్టింగర్ నుంచి టిఎల్డికి వెళ్తుంది, టిఎల్డి నుంచి రూట్ సర్వర్కి వెళ్తుంది. సో నేను హోస్టింగర్ లో డొమైన్ పర్చేస్ చేశాను, హోస్టింగర్ కొన్ని నేమ్ సర్వర్స్ ఇస్తుంది. ఈ నేమ్ సర్వర్స్ ఎవరివి? హోస్టింగర్ వే. ఓకే, సో ఈ నేమ్ సర్వర్స్ టిఎల్డికి అప్డేట్ చేస్తుంది, టిఎల్డి దాన్ని రూట్ సర్వర్ కి అప్డేట్ చేస్తుంది అనమాట. సో ఈ నేమ్ సర్వర్స్ మనకు ఎవరు మేనేజ్ చేస్తున్నారు మీ డొమైన్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ రూట్ సర్వర్కి వెళ్ళిన తర్వాత రూట్ సర్వర్ దగ్గర నేమ్ సర్వర్స్ ఉన్నాయిగా. సో నాకు ఐపీ అడ్రస్ తెలియదు, కానీ ఆ డొమైన్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది రూట్ సర్వర్ చెప్తుంది. అప్పుడు రూట్ సర్వర్ ఏం పంపిస్తుంది? ఈ రికార్డ్స్ పంపిస్తుంది. ఈ రికార్డ్స్ హోస్టింగర్ కి సంబంధించిన అనమాట. అప్పుడు ఈ నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అయితే అక్కడ ఈ డొమైన్ కి ఏదైనా ఐపీ అడ్రస్ ఉంది అంటే అది వస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఇస్తాను దీనికి, పాయింట్స్ టు సంథింగ్ 44.15.28. సంథింగ్ ఇలా ఇచ్చా అనుకోండి. సో ఇప్పుడు నేను సెట్ చేసింది ఏంటి? ఈ DAWS88s.online కి ఐపీ అడ్రస్ అని చెప్పి ఇది పెట్టాను అనమాట. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్. ఇది నేను ఇచ్చిన ఐపీ అడ్రస్. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రూట్ సర్వర్ దగ్గర వచ్చింది, రూట్ సర్వర్ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? రూట్ సర్వర్ ఈజ్ మేనేజింగ్ ఐపీ అడ్రస్ ఆర్ నాట్? రూట్ సర్వర్ దగ్గర ఐపీ అడ్రస్ ఉందా? లేదు. మరి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది రూట్ సర్వర్ దగ్గర? నేమ్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్లీ ఆ నేమ్ సర్వర్స్ ఎవరు అప్డేట్ చేశారు? టిఎల్డి అప్డేట్ చేసి ఉంటుంది. ఆ టిఎల్డికి ఎవరు అప్డేట్ చేశారు? సో రెండు ప్రాసెస్లు ఇక్కడ. సో దిస్ ఇస్ టిఎల్డి అండ్ టిఎల్డికి
domain register. For example, let us take Hostinger or GoDaddy, whatever. As a person, నేను హోస్టింగర్లో కొన్నాను. హోస్టింగర్ నా ఇన్ఫర్మేషన్ టీఎల్డీకి అప్డేట్ చేసింది, టీఎల్డీ రూట్ సర్వర్కి అప్డేట్ చేసింది. టీఎల్డీ ఏం అప్డేట్ చేస్తుంది రూట్ సర్వర్స్ కంటే? నేమ్ సర్వర్స్. సో ఇప్పుడు టీఎల్డీ దగ్గర నేమ్ సర్వర్స్ ఉన్నాయి. సో ఈ నేమ్ సర్వర్స్ తో హోస్టింగర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో హోస్టింగర్ నుంచి ఐపీ అడ్రస్ తెచ్చుకుంది. యా, సో ఇది మల్టిపుల్ ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. యాక్చువల్లీ నేను మళ్ళీ దీన్ని ఒకసారి రిపీట్ చేస్తాను. రెండు ప్రాసెస్లు. ఒకటి, మీరు డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది. రెండోది, డొమైన్ ఎంటర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది. డొమైన్ నేను పర్చేస్ చేయడానికి నా దగ్గర హోస్టింగర్ ఉంది, ఆర్ గోడాడీ ఉంది, ఆర్ ఏదైనా ఉంది. హోస్టింగర్కి వచ్చే లాభం ఏంటి? ఇక్కడ హోస్టింగర్కి కమిషన్ వస్తుంది. ఇప్పుడు నేను డాట్ శివ అనేది బాగా పాపులర్ అయిపోయాయి అనుకోండి, నేను డాట్ శివ అనే ఒక టీఎల్డీ స్టార్ట్ చేస్తాను. ఇట్స్ అ బిజినెస్, టీఎల్డీ బిజినెస్. ఇప్పుడు డాట్ ఏఐ అనేది ఇంతకు ముందు ఉందా? డాట్ ఏఐ ఇంతకు ముందు లేదు, రీసెంట్ గా పాపులర్ అయింది కదా. కొన్ని డాట్ ఇన్ తీసుకుందాం. డాట్ ఇన్ ఓనర్ ఎవరు? డాట్ ఇన్ ఓనర్ ఎవరు? ఇండియన్ గవర్నమెంట్. డాట్ ఇన్ ఓనర్ ఇండియన్ గవర్నమెంటే కదా. అలానే డాట్ యూకే గవర్నమెంట్, డాట్ యుఎస్ గవర్నమెంట్. డాట్ ఏఐ అనేది ఒక కంట్రీ కోడ్. సో ఏఐ కంట్రీ కోడ్ అంగోలియా సంథింగ్, అంగోలియా. ఓకే, సో దీంట్లోంచి వచ్చే డబ్బులన్నీ ఎవరికి వెళ్తాయి? ఇప్పుడు అందరూ డాట్ ఏఐ డొమైన్స్ కదా పర్చేస్ చేస్తున్నారు. అంగోలియా గవర్నమెంట్కి వెళ్తాయి. అంగోలియా గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇన్ఫ్రా మేనేజ్ చేయడం. ఇప్పుడు నేను డాట్ శివ అనేది నేను ఒక డొమైన్ కావాలి అని నేను ఒక డొమైన్ స్టార్ట్ చేస్తున్నాను, రూట్ సర్వర్స్ ని అప్రోచ్ అవుతా. రూట్ సర్వర్స్ ఏం చేస్తుందంటే, రూట్ సర్వర్స్ వచ్చి మొత్తం చెక్ చేస్తుంది. మీ బిజినెస్ ప్లాన్ ఏంటి, మీ దగ్గర ఎంత మనీ ఉంది, ఎంత బ్యాకప్ ఉంది, ఎంత ఇన్ఫ్రా ఉంది, మీ సర్వర్స్ మొత్తం అన్ని చూపించండి అని రూట్ సర్వర్స్ వచ్చి మనల్ని చెక్ చేస్తుంది. ఓకే, అంత ఈజీగా ఇవ్వదన్నమాట రూట్ సర్వర్. వాళ్ళకి చాలా చెకప్స్ ఉంటాయి, టూ మెనీ చెక్స్. ఒకవేళ డాట్ శివ అనేది పాపులర్ అయింది అంటే, సో టూ మెనీ చెక్స్ చేసి వాళ్ళు మనకి ఓకే అని చెప్పి ఓకే చెప్తారు. సో ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి? డాట్ శివ అంటే నా డొమైన్స్ నేను నమ్ముకోలేను కదా. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? నేను డాట్ శివ డొమైన్స్ ని అమ్ముకోవడానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి? బ్రోకర్స్ ని అప్రోచ్ అవ్వాలి. జనరల్ గా మనం ఏది అమ్మాలన్నా కూడా బ్రోకర్స్ ని అప్రోచ్ అవ్వాలి. ఓకే, సో జస్ట్ లైక్ మీరు ఒక బిల్డర్ అనుకోండి. మీరు ఒక బిల్డరు, మీరు ఏం చేస్తారు? గవర్నమెంట్ దగ్గరకు వెళ్ళి మీ ప్లానింగ్, మీ కెపాసిటీ అంతా, మీ ఫైనాన్షియల్ కెపాసిటీ, స్థలము అవన్నీ చూపించి, నేను ఇక్కడ ఒక బిల్డింగ్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను, బిల్డింగ్ ఇన్ఫ్రా ఇది అని చెప్తే గవర్నమెంట్ ఇన్స్పెక్షన్కి వస్తుంది, మొత్తం చెక్ చేస్తుంది. ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ దెన్ దే విల్ గివ్ యూ ద అప్రూవల్. మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. బట్ మీ అంతటా మీరు అమ్ముకోలేరు కదా, మీరు బ్రోకర్స్ ని అప్రోచ్ అవుతారు. మీది చాలా పాపులర్ బిల్డింగ్ అనుకోండి, బ్రోకర్స్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. మీది అదేమో అంత పెద్దగా అంత గొప్పగా ఏం లేదు, బిలో యావరేజ్ అనుకోండి, బ్రోకర్స్ ని మీరు కన్విన్స్ చేయడానికి బ్రోకర్స్ మీరు ఏమి ఇవ్వాలి? హై కమిషన్ ఆఫర్ చేయాలి. సింపుల్ లాజికే కదా. ఇప్పుడు డాట్ శివ అనేది అంత పాపులర్ ఏం కాదు అనుకున్నప్పుడు నేను హై కమిషన్ ఆఫర్ చేయాలి. సరే అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఇఫ్ సమ్వన్ పర్చేస్, ఓకే, సో జాయిన్ డెవలప్స్ డాట్ శివ. సో ఈ డొమైన్ ఏం చేస్తుంది? గోడాడీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కలెక్ట్ ఆల్ డీటెయిల్స్, హోస్టింగర్ కానీ ఎవరైనా. ఏంటది? నేము, అడ్రస్,
అండ్ దెన్ ఫోన్ నంబరు, ఈమెయిల్, ఎలా పేమెంట్ చేశాడు, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అండ్ వాళ్ళకు ఒక నేమ్ సర్వర్స్ అలొకేట్ చేస్తుంది. ఓకే, అందులో కొంచెం కమిషన్ పెట్టుకొని మిగతాది పే టు డాట్ శివ ఓనర్కి పే చేస్తుంది. ఓకే, మళ్ళీ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఫీ ఉంటుంది కదా. సో ఇప్పుడు డొమైన్ మేనేజ్ చేస్తున్నప్పుడు ఈ గోడాడీ కానీ హోస్టింగ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేమ్ సర్వర్స్ మేనేజ్ చేయడం, డొమైన్ ని మేనేజ్ చేయడం. ఇప్పుడు జనరల్ గా మనం ఒక ఇంట్లో రెంట్కున్న తర్వాత బయట కంట్రీస్ లో మనకు ఓనర్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, మనకు ఏజెంట్ తోనే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. మన ఇంట్లో మనకి ఏమైనా రిపేర్స్ వచ్చినా, రెంట్ పే చేయాలన్నా కూడా మనం ఓనర్ తో ఎప్పుడు కాంటాక్ట్ అవ్వము, ఏజెంట్ తోనే కాంటాక్ట్ లో ఉంటాము. ఏజెంట్ కి ఓనర్ కమిషన్ ఇస్తూ ఉంటాడు ఎవ్రీ ఇయర్, ఎందుకంటే మన హౌస్ ని మేనేజ్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఓనర్ వచ్చేసి ఇన్వెస్ట్ చేశాడు, ఇంకా అతనికి ఏం రెస్పాన్సిబిలిటీ లేదనమాట. అతను ఇంకా నాకెందుకు రెస్పాన్సిబిలిటీ పెట్టుకోవడము, ఒక ఏజెంట్ పెట్టుకుంటాను, ఎవ్రీథింగ్ అతనే చూసుకుంటాడు అని. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ టిఎల్డి ఈ ఏజెంట్స్ తో కనెక్ట్ అయి ఉంది. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మన దగ్గర చార్జెస్ చేస్తున్నారు, డొమైన్ రెన్యువల్ ఫీ అని. ఆ చార్జెస్ లోంచి కొంత అమౌంట్ ని ఈ నేమ్ సర్వర్స్ ని మేనేజ్ చేయడానికి, వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ సిస్టమ్స్ మేనేజ్ చేయడానికి పెట్టుకొని కొంత అమౌంట్ ని ఈ డాట్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే చేస్తూ ఉంటారు. మీరు సింపుల్ గా ఆలోచించండి, మనం టూ మచ్ టెక్నికల్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ నేమ్ సర్వర్స్ వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇంక్లూడింగ్ నేమ్ సర్వర్స్ టిఎల్డికి అప్డేట్ చేస్తారు. అంటే అల్టిమేట్ గా డొమైన్ యొక్క ఓనర్ టిఎల్డి. అందులో ఏ చేంజెస్ చేసినా నేను ఇక్కడికి వచ్చి చేంజెస్ చేస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చి నేను చేంజెస్ చేస్తుంటాను, రికార్డ్స్ అప్డేట్ చేస్తుంటాను, నేమ్ సర్వర్స్ అవన్నీ అప్డేట్ చేస్తున్నప్పుడు నేను చేసే ప్రతి చేంజ్ ని వాళ్ళు టిఎల్డికి అప్డేట్ చేస్తూ ఉంటారు. టిఎల్డి ఎవరికి అప్డేట్ చేస్తుంది? యాక్చువల్లీ నేమ్ సర్వర్స్ మాత్రమే. నేమ్ సర్వర్స్ ని రూట్ సర్వర్స్ కి అప్డేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను డొమైన్ పర్చేస్ చేశాక నా దగ్గర ఈ నేమ్ సర్వర్స్ ఉంటాయన్నమాట. వెంటనే హోస్టింగర్ ఈ నేమ్ సర్వర్స్ నా డీటెయిల్స్ అన్నిటిని టిఎల్డికి అప్డేట్ చేసి ఉంటుంది. టిఎల్డి వెంటనే రూట్ సర్వర్స్ కి అప్డేట్ చేసి ఉంటుంది నేమ్ సర్వర్స్ అనేది. ఇప్పుడు రిక్వెస్ట్ రూట్ సర్వర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నేమ్ సర్వర్స్ ని ఇస్తుంది అనమాట, డిఎన్ఎస్ రిజాల్వర్ కి. ఈ నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అయితే దే ఆర్ నథింగ్ బట్ హోస్టింగర్ అప్రోచ్ అయిన తర్వాత ఆ హోస్టింగర్ ఏమిస్తుంది అంటే దానికి మ్యాప్ అయిన ఐపీ అడ్రస్ ని దానికి ఇస్తుంది. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ అనేది ఇక్కడికి వస్తుంది. సో అర్థమైందా? ఇప్పుడు రెండు ప్రాసెస్లు. మీరు డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, డొమైన్ ని మీరు మొబైల్ బ్రౌజర్ లో ఎంటర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? సో ఇక్కడ త్రీ పార్టీస్ కదా. ఇప్పుడు ibomma.com తీసుకుందాం. ibomma.com ఎక్కడో చోట పర్చేస్ చేసి ఉంటాడు, డొమైన్ రిజిస్టర్. ఓకే, సో ఎవరి దగ్గర పర్చేస్ చేసి ఉంటాడు? గోడాడీ, హోస్టింగర్ అలాంటి వాళ్ళ దగ్గర పర్చేస్ చేసింది. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని ఈజీగా గవర్నమెంట్స్ కి షేర్ చేస్తారు కాబట్టి. లోకల్ ప్రొవైడర్ దగ్గర చేసి ఉంటాడు, సమ్ లోకల్ ప్రొవైడర్ ఇన్ సౌత్ ఆఫ్రికానో యూరోప్. ఓకే, సో పర్చేస్ చేసినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు, ఇంక్లూడింగ్ పేమెంట్ డీటెయిల్స్ తో సహా. ఓకే, కానీ అది లోకల్ ప్రొవైడర్, ఇండియన్ ప్రొవైడర్ ఏం కాదు. ఇండియన్ ప్రొవైడర్ అనుకోండి, మనం వెంటనే వెళ్ళేసి ఈ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇవ్వమంటే ఇచ్చేస్తారు ఇండియన్ గవర్నమెంట్. ఓకే, సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది మనకు, నేమ్ సర్వర్స్. ఇప్పుడు నేను మొత్తం నా సెటప్ అంతా ఎక్కడ ఉంది? ఏడబ్ల్యూఎస్ లో ఉంది, రైట్.
ఇప్పుడు గోడాడీ కానీ మేనేజ్ చేసింది అనుకోండి, నేను ప్రతిసారి ఇక్కడ ఐపీ అడ్రస్ తీసుకెళ్లి గోడాడీలో అప్డేట్ చేస్తూ ఉండాలి, ఆ హోస్టింగర్ లో అప్డేట్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేషన్ అనేది కంప్లీట్లీ పాసిబుల్ అవుతుందా? సో ఆ కంప్లీట్ ఆటోమేషన్ పాసిబుల్ అవ్వదు. సో నేను ఇప్పుడు డొమైన్ ని ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. డొమైన్ ట్రాన్స్ఫర్ అంటే నేమ్ సర్వర్స్ ట్రాన్స్ఫర్. సో ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? హోస్టింగర్ నుంచి ఏడబ్ల్యూఎస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. యూ కెన్ డూ దట్. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే సింపుల్ గా రాట్ 53 అనేది ఒకటి ఉందన్నమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏడబ్ల్యూఎస్ యొక్క డిఎన్ఎస్ సర్వీస్, అంటే గోడాడీ హోస్టింగర్ లాంటివి. ఇక్కడికి వచ్చి మీరు డొమైన్ పర్చేస్ చేయొచ్చు. కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట. రిజిస్టర్ డొమైన్ అని నేను పర్చేస్ చేస్తే నేను DAWS91s.online అని అడిగాను. సో ఇది స్ట్రైట్ గా $25 చూపిస్తుంది, అంటే 2500. సో ఏడబ్ల్యూఎస్ అనేది డొమైన్ పర్చేస్ చేయడానికి చాలా కాస్ట్లీ, అందుకనే మనం ఇక్కడ పర్చేస్ చేయలేదు. డొమైన్ అక్కడ పర్చేస్ చేసాము. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డొమైన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. హోస్టెడ్ జోన్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఒక హోస్టెడ్ జోన్ క్రియేట్ చేయాలి. మీరు ఏదైతే డొమైన్ పర్చేస్ చేశారో, నేను డిలీట్ చేస్తాను. లెట్ మీ డిలీట్ దిస్. Non required record. Delete job. Let me delete and recreate. ఓకే, ఇప్పుడు ఒక డొమైన్ హోస్టెడ్ జోన్ క్రియేట్ చేస్తున్నా. అక్కడ నేను ఏ డొమైన్ తో అయితే తీసుకున్నానో అదే డొమైన్ తో DAWS88s.online పబ్లిక్ హోస్టెడ్ జోన్ క్రియేట్. మీరు ఇక్కడ ఒక హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసిన తర్వాత ఇవి కొన్ని నేమ్ సర్వర్స్ ఇస్తుంది. నేను ఈ నేమ్ సర్వర్స్ ని తీసుకెళ్లి హోస్టింగర్ లో అప్డేట్ చేస్తా. చేంజ్ నేమ్ సర్వర్స్, చేంజ్ ఒకటి. ఇన్ని నేమ్ సర్వర్స్ ఎందుకు ఉన్నాయి? ఒక సర్వర్ డౌన్ అయినా ఇంకొక సర్వర్ దాన్ని తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ సర్వర్స్ అప్డేట్ చేశాను. ఏం జరుగుతుంది ఇప్పుడు సేవ్ చేస్తే? సేవ్ చేశాక ఏం జరుగుతుంది? ఈ హోస్టింగర్ వెళ్ళి టిఎల్డికి అప్డేట్ చేస్తుంది. సో ఈ డొమైన్ కి యూజర్ నేమ్ సర్వర్స్ అప్డేట్ చేస్తారని టిఎల్డికి అప్డేట్ చేస్తుంది. టిఎల్డి ఏం చేస్తుంది? రూట్ సర్వర్ కి అప్డేట్ చేస్తుంది. ఓకే, కానీ నేమ్ సర్వర్స్ చేంజ్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కొన్నిసార్లు ఫాస్ట్ గా అవుతుంది, కొన్నిసార్లు 24 hours అని టైం చెప్పారు వాళ్ళు. ఓకే, మనం ఏం చేయలేం. అదే మనం ఫ్రీక్వెంట్ గా చేసేది 24 hours పడుతుంది నేమ్ సర్వర్స్ అప్డేట్ అవడానికి. మోస్ట్లీ 10-15 minutes లో అయిపోతుంది. ఓకే, సో రూట్ సర్వర్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రూట్ సర్వర్ అగైన్ నేను DAWS88s.online అని కొట్టిన వెంటనే రూట్ సర్వర్ ఏ నేమ్ సర్వర్స్ ఇస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ అయిపోయింది అనుకో, ఎవరి నేమ్ సర్వర్స్ ఇస్తుంది? ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్స్ వస్తుంది. అప్పుడు రిక్వెస్ట్ అనేది ఏడబ్ల్యూఎస్ ని అప్రోచ్ అవుతుంది అనమాట. ఏడబ్ల్యూఎస్ ని అప్రోచ్ అయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ మనకు అక్కడ ఐపీ అడ్రస్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక రికార్డ్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. టీటీఎల్ అనేది 1 పెట్టండి. యాక్చువల్లీ అది డిస్కస్ చేద్దాం 1 అంటే ఏంటి అనేది.
సో వెంటనే నాకు ఈ ఐపీ అడ్రస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, మనకు టీటీఎల్ అనేది 1 ఉంది. టీటీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ టు లివ్ అంటే ఏంటి? హౌ మచ్ టైమ్ ఇన్ క్యాషే. ఓకే. సో ఇప్పుడు టీటీఎల్ అనేది జనరల్ గా 1 డే ఉందనుకోండి, అప్పుడు వీటిలో క్యాషే ఎంతసేపు ఉంటుంది? ఈ బ్రౌజర్ లో కానీ, ఓఎస్ లో కానీ, ఐఎస్పి డిఎన్ఎస్ రిజాల్వర్స్ లో కానీ, రూట్ సర్వర్స్ లో కానీ, మొత్తం అన్ని చోట్ల 1 డే ఉంటుంది. అంటే 86,400 సెకండ్స్ అనుకో. ఇప్పుడు నేను 1 డే క్యాషే ఉన్నప్పుడు Facebook.com ఈ 1 డేలో నేను ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ లో, ఇక్కడ ఐపీ అడ్రస్ లో ఏదైనా చేంజెస్ చేశాను, కొత్త ఐపీ క్రియేట్ చేశాను, ఇప్పుడు రిక్వెస్ట్ అనేది ఇక్కడ వరకు వస్తుందా? నో. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. సో మీరు 1 డే అని పెట్టారు, ఓకే, కంప్లీట్ గా ఆ 1 డే వరకు రిక్వెస్ట్ ఇక్కడ నుంచే వస్తుంది, ఈ క్యాషేలోంచే వస్తుంది. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక సింపుల్ మిస్టేక్. 1 డే ఎందుకు పెడతారు జనరల్ గా? లోడ్ తగ్గించడానికి. నేను 1 సెకండ్ పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ Amazon.in కి 1 సెకండ్ పెడితే ఇమాజిన్ హౌ మెనీ రిక్వెస్ట్ విల్ కమ్ టు దిస్. Amazon.in అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ 150 crores అట్లీస్ట్ ఒక 10 crores పాపులేషన్ యూస్ చేస్తూ ఉన్నా కూడా ఎవ్రీడే 10 crores రిక్వెస్ట్ అనేది ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. అంటే లోడ్ ఎక్కువ పడిపోతుంది. సో అందుకని జనరల్ గా వాళ్ళు 1 అవర్ 30 minutes అలా పెడతారు. ఇప్పుడు నేను 1 డే పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ రీజన్ నాకు లోడ్ తగ్గించాలి అని, నేను ఏమైనా చేంజెస్ చేయాలి అంటే నేను ఏం చేయాలి? బిఫోర్ 2 days రెడ్యూస్ టీటీఎల్ టు లెస్ టైం, లైక్ అరౌండ్ 1 minute అనుకున్నాం. ఇది అప్డేట్ అవడానికి ఎంత టైం పడుతుంది అన్ని చోట్ల? మాక్సిమం 1 డే. 1 డే అయిపోయిన తర్వాత టీటీఎల్ మీరు 1 minute కి సెట్ చేశారు, అప్పుడు మీరు వెళ్ళి మీ ఐపీ అడ్రస్ ని చేంజ్ చేయాలి. ఓకే. సో అర్థమైందా ఈ లాజిక్? ఇష్యూ అనేది ఎక్కడ వస్తుంది? ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా. వాట్ ఈస్ టీటీఎల్ అని అడుగుతారు. టీటీఎల్ ఇట్స్ టైమ్ టు లివ్ ఇన్ క్యాషే. సో ఇన్ డిఎన్ఎస్ రిక్వెస్ట్ దెర్ ఇస్ క్యాషే ఎవ్రీవేర్. బ్రౌజర్ క్యాషే, ఓఎస్ క్యాషే, రిజాల్వర్ క్యాషే, రూట్ సర్వర్ క్యాషే. If TTL is more, we cannot update the IP address frequently. If TTL is more, load on name server's resolution is less. If TTL is less, you can update your IP address frequently. 1 second పెట్టా అనుకోండి, ఎవ్రీ సెకండ్ వస్తుంది ఇక్కడికి రిక్వెస్ట్. అప్పుడు మీరు ఐపీ అడ్రస్ ని ఇష్టం వచ్చినట్టు చేంజెస్ చేయొచ్చు, అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో 1 డే ఉన్నప్పుడు మీరు 2 days ముందు టీటీఎల్ ని తగ్గించి అప్పుడు మీరు ఐపీ అడ్రస్ లో ఏమైనా చేంజెస్ చేస్తే ఇప్పుడు ఎంత టైంలో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది? ఎంత టైంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు? ఇంకా చేంజెస్ చేసిన వెంటనే 1 minute లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను 1 minute అని పెట్టాను కాబట్టి. కొంతమంది ఆ 1 minute కూడా మాకు కష్టము, 1 minute కూడా మేము బిజినెస్ ని తట్టుకోలేమంటే 1 second పెడతారు. ఓకే. సో జనరల్ గా టీటీఎల్ అనేది హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలో పెట్టుకుంటారు.
30 minutes to 1 hour. బట్ మీరు ఐపీ అడ్రస్ మాకు చేంజ్ అవుతుంది అనేది మీరు మీ నెక్స్ట్ డిప్లాయ్మెంట్లో కానీ మీకు తెలిస్తే మీరు దాన్ని ముందుగానే 1 సెకండ్కి మార్చుకుంటారు ఫాస్ట్గా అప్డేట్ అవ్వడానికి. ఐపీ అడ్రస్ ఎందుకు చేంజ్ అవుతుంది అనుకుంటే, ఎందుకు చేంజ్ అవుతుందంటే మీరు రకరకాల సర్వర్స్ని కానీ మేనేజ్ చేస్తూ ఫర్ సమ్ రీజన్ మీ సర్వర్ ఏదైనా క్రాష్ అయినా, మీ ఐపీ అడ్రస్ ఏదైనా లూజ్ అయినా, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ దెన్ యూ డూ లైక్ దిస్. ఓకే, ఆన్ ప్రిమైస్ సర్వర్స్ కదా మనం యూజ్ చేస్తున్నాం మొన్నటి వరకు. ఆన్ ప్రిమైస్ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ ఒకవేళ చేంజ్ అయింది అనుకోండి, జనరల్ గా మనం స్టాటిక్ ఐపీ తీసుకుంటాం. ఓకే, బట్ ఇవి మన వరకు రావు. లైక్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ వేరే టీమ్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. బట్ వన్స్ క్లౌడ్ వచ్చిన తర్వాత మనం చెప్పలేం కదా. క్లౌడ్ అన్న తర్వాత కొన్ని కంపెనీస్ లో ఏముంటుంది, మిమ్మల్ని హ్యాండిల్ చేయమంటాయి. డిఎన్ఎస్ అనేది మనకు ఐడియా ఉండాలి, ఈవెన్ ఇంటర్నల్ గా కూడా. డిఎన్ఎస్ అనేది ఒక పర్సనే తెలుసుకోవాలనేది కాదు, ఐటీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుందనే తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ iboma.com లో డొమైన్ రిజిస్టర్ ఇతను తీసుకున్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేసి ఉంటాడు, డొమైన్ ని ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడు. లోకల్ దగ్గర నుంచి తీసుకున్నాడు, బట్ స్టిల్ ఈ ట్రాన్స్ఫర్ డొమైన్ టు అనదర్ లోకల్ క్లౌడ్. లోకల్ క్లౌడ్ కి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడు. సో ఇప్పుడు iboma.com గురించి మన డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే మనం ఈ లోకల్ ప్రొవైడర్ ని అప్రోచ్ అవ్వాలి. ఈ లోకల్ ప్రొవైడర్ ఎక్కడున్నాడు, వేరే కంట్రీలో ఉన్నాడు. మన ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళి వేరే కంట్రీలో ఉండే బిజినెస్ అడిగి మా డీటెయిల్స్ ఇవ్వండి అంటే యూరోప్ లో వాళ్ళు అస్సలు ఇవ్వరు. యూరోప్ అనేది చాలా సెక్యూర్డ్. సో అక్కడ డేటాని అంత ఈజీగా ఎవరు షేర్ చేయరు. ఇప్పుడు అక్కడ వాళ్ళని మనం అడగాలి అంటే ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో కేసు వేయాలి, తర్వాత ఇండియన్ గవర్నమెంట్ దగ్గర హోమ్ అఫైర్స్ దగ్గర కేసు వేయాలి, నేషనల్ అఫైర్స్ దగ్గర కేసు వేయాలి, కోర్టులో అదంతా జరగాలి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి ఆ కంట్రీ కోర్టులో కేసు వేయాలి, మళ్ళీ అక్కడ ఆ ప్రాసెస్ అంతా జరగాలి. దెన్ ఇఫ్ యూ గో విత్ దట్ పేపర్స్ టు దట్ కంపెనీ, అప్పుడు వాళ్ళు మనకు డీటెయిల్స్ షేర్ చేస్తారు. కానీ అతను ఏం చేసి ఉంటాడు, ఈ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ రాంగ్ ఇచ్చింటాడు. అంటే అతనివి కాకుండా ఇంకెవరో ఇచ్చింటాడు. సరే ఐపీ అడ్రస్ తెలుసుకుందాము అని ఇక్కడికి వెళ్తే అక్కడ కూడా అతను చేంజెస్ చేసి ఉంటాడు అనమాట. రివర్స్ ప్రాక్సీ పెట్టింటాడు. ఇక్కడ మనం నిన్న డిస్కస్ చేశాం కదా, రివర్స్ ప్రాక్సీ. రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, iboma.com అన్న తర్వాత రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, రిక్వెస్ట్ రివర్స్ ప్రాక్సీ సర్వర్ కదా వస్తుంది. కోడ్ అక్కడ ఉండదు యాక్చువల్లీ, కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది వేరే చోట, ఇది వేరే చోట, డొమైన్ కొన్నది వేరే చోట, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టింటారు అనమాట. ఓకే, సమ్హౌ వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళు బ్యాక్ ఎండ్ లో ఎవరికి కాల్ చేస్తున్నారు అనేది ఇవ్వడానికి వీళ్ళకి ఒక చాలా టైం పడుతుంది. మీరు కేసులు వేసి అవన్నీ వేసి వీళ్ళ దగ్గరికి వెళ్తే. సో ఇదొక కంట్రీలో కొనింటాడు, రివర్స్ ప్రాక్సీ ఫ్రంట్ ఎండ్ అనేది ఒక కంట్రీలో పెట్టింటాడు. ఓకే, సో అక్కడ మీరు అన్ని డీటెయిల్స్ తో వెళ్ళి సమ్హౌ ఈ బ్యాక్ ఎండ్ ఐపీ అడ్రస్ తీసుకుంటారు. ఈ బ్యాక్ ఎండ్ ఐపీ అడ్రస్ అది ఇంకొక కంపెనీ దగ్గర ఇంకొక కంట్రీలో ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళ దగ్గరకు మీరు అప్రోచ్ అవుతారు. అసలు ఆ డొమైన్ ఎవరి దగ్గర కొన్నారు అనేది చూసినా ఈ ప్రాసెస్లు అన్ని చేయడం అంత ఈజీ కాదు కాబట్టి గవర్నమెంట్స్ అనేవి పట్టుకోలేకపోతున్నాయి అనమాట, మూవీ రూల్స్ కానీ ఎవరినైనా కూడా. ఓకే, సో దీనికి ఒక క్లౌడ్ అంటే ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీకే కాదు, లోకల్ క్లౌడ్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఇండియాలో కూడా లోకల్ క్లౌడ్ ప్రొవైడర్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో ఇది ఎంటైర్ గా డిఎన్ఎస్ గురించి. ఇప్పుడు రికార్డ్ టైప్స్.
ఏ రికార్డ్ అంటే IPv4. ఏ రికార్డ్ అంటే IPv6. NS రికార్డ్స్ అంటే నేమ్ సర్వర్స్. హూ ఈస్ మేనేజింగ్ డొమైన్. సో ఇంకా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. MX అంటే మెయిల్ రికార్డ్స్. ఎవరు ఆ మెయిల్ ని మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు joindhouse.com నుంచి మీకు మెయిల్స్ వస్తాయి. మేమేం మెయిల్ సర్వర్స్ రన్ చేయట్లేదు ఇక్కడ. గూగుల్ మెయిల్ సర్వర్స్ యూస్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆ మెయిల్ సర్వర్ రికార్డ్స్ మేము అక్కడ అప్డేట్ చేస్తాం. CNAME రికార్డ్. సో ఇవి మళ్ళీ మీకు మనం చేసే ప్రాసెస్ లో వస్తాయి. పాయింట్స్ టు అనదర్ డొమైన్. టెక్స్ట్ రికార్డ్ ఫర్ వెరిఫికేషన్. తర్వాత SOA రికార్డ్, సర్వీస్ ఆఫ్ ఆథరైజేషన్. అంటే మీరు డొమైన్ AWS కి ఆథరైజేషన్ ఇచ్చినట్లు. సో ఇక్కడ మనం మెయిన్ గా వాడేది ఈ ఏ రికార్డు, IPv4 అడ్రస్ కోసం, CNAME రికార్డు, అండ్ దెన్ టెక్స్ట్ రికార్డ్ ఫర్ వెరిఫికేషన్. ఓకే, మెయిల్ రికార్డ్స్ ఇవన్నీ మనకు యాక్సెస్ ఉండదు, మన కంపెనీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. NS రికార్డ్ వచ్చేసి నేమ్ సర్వర్స్ మీరు చూసారు ఆల్రెడీ. ఓకే, సో మెయిన్ గా వచ్చేసి మీరు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నారంటే ICICIbank.com కి, సో వాళ్ళు చాలా సెక్యూర్ గా ఉంచుకుంటారు. మేబీ ICICI బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర ఉంటుంది ఆ డొమైన్ మేనేజ్మెంట్, ఆ పర్మిషన్స్ అంతా. మన వరకు రావు. మనకు వచ్చేసి డెవలప్మెంట్ రిలేటెడ్, UAT రిలేటెడ్ అలాంటి DNS మనం చూడగలుగుతాం తప్ప మెయిన్ అయితే మనం చూడలేము. సో ఇప్పుడు నేను NS లుక్అప్ DAWS88s.online అని అనుకో. సో చూడండి, అడ్రస్ 123.25 ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరు ప్రొవైడ్ చేసింటారు అది? AWS ప్రొవైడ్ చేసింది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు ఆబ్వియస్లీ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది స్టార్టింగ్ లో. బట్ ఇదంతా మనకు తెలిస్తే మన DNS ఇష్యూస్ ని మనం చాలా ఈజీగా రిజాల్వ్ చేయొచ్చు అనమాట ప్రాజెక్ట్ లో. అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతుంటారు TTL అంటే ఏంటి అదని. నేను సింపుల్ గా ఇక్కడ డొమైన్ పర్చేస్ చేసి నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసి ఇక్కడ అప్డేట్ చేసేసి ఉండొచ్చు. బట్ అలా చేస్తే మీరు ఇష్యూస్ ని రిజాల్వ్ చేయలేరు. సో ఇప్పుడు ఇంకొకసారి మనం, ఇప్పుడు మీరు డొమైన్ పర్చేస్ చేస్తారనుకున్నాం హోస్టింగర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మీద ఒక డొమైన్ తీసుకుంటారు. ఓకే, ramesh.com అని. హోస్టింగర్ మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంది. హోస్టింగర్ ఎవరికి అప్డేట్ చేస్తుంది? లెట్ మీ రిమూవ్ దిస్. హోస్టింగర్ ఎవరికి అప్డేట్ చేస్తుంది? సో నేను ఇప్పుడు అడుగుతుంటాను, మీరు చాట్ లో ఆన్సర్ చేయండి, యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు మీరు హోస్టింగర్ దగ్గర డొమైన్ పర్చేస్ చేస్తారు. హోస్టింగర్ ఎవరికి అప్డేట్ చేస్తుంది? TLDకి అప్డేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు .online అనేది చూస్తే, హూ ఇస్ .online ఓనర్? రాడిక్స్ అంటారు. సో వాళ్ళే దానిని ఓన్ చేసుకున్నారు, వాళ్ళే దానిని ఆపరేట్ చేస్తున్నారు. .online, .1 ఆన్లైన్ అంతలే. ఓకే, సో రాడిక్స్ ఆ డొమైన్ ని ఓన్ చేసుకోండి. ఇప్పుడు హోస్టింగర్ రాడిక్స్ కి అప్డేట్ చేస్తుంటుంది. సో ఇట్లా DAWS88s.online అనేది డొమైన్ పర్చేస్ చేశారని నేమ్ సర్వర్స్ అవన్నిటిని తీసుకెళ్లి రాడిక్స్ కి అప్డేట్ చేస్తుంది. రాడిక్స్ ఎవరికి అప్డేట్ చేస్తుంది?
రాడిక్స్ రూట్ సర్వర్కి అప్డేట్ చేస్తుంది. సో రూట్ సర్వర్ ఆ నేమ్ సర్వర్ రికార్డ్స్ ని సేవ్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ఎస్ లుకప్ అనేది కమాండ్ అనమాట. ఎన్ఎస్ లుకప్ అనేది ఒక ట్రబుల్ షూటింగ్ కమాండ్. మన డొమైన్ ఐపీ అడ్రస్ రిజాల్వ్ అవుతుందా లేదా చెక్ చేయడానికి వాడుతాం మనం. ఓకే. సో ఇప్పుడు నేను డొమైన్ బ్రౌజర్ లో కొట్టినా అక్కడ ఎక్కడ కొట్టినా కూడా DAWS88s.online అనేది అది ఫస్ట్ ఎక్కడ చెక్ చేస్తుంది బ్రౌజర్ క్యాషేలో చెక్ చేస్తుంది. అక్కడ లేదనుకోండి నెక్స్ట్ ఎక్కడ చెక్ చేస్తుంది ఓఎస్ క్యాషేలో చెక్ చేస్తుంది. అక్కడ లేదనుకోండి అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఐఎస్పిలో ఉండే డిఎన్ఎస్ రిజాల్వర్ అనే ఒక చిన్న సాఫ్ట్వేర్ రెస్పాన్సిబుల్ అనమాట. సో ఆ రిజాల్వర్ ఎవరిని అప్రోచ్ అవుతుంది రూట్ సర్వర్స్. సో ఐఎస్పి రూట్ సర్వర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలంటే అది ఐఎస్పిలో కాన్ఫిగర్ చేసుకుంటారు వాళ్ళు. రూట్ సర్వర్స్ అప్రోచ్ అయ్యాక రూట్ సర్వర్స్ ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది చెప్పే ఆన్సర్ ఒకటే, నాకు ఐపీ అడ్రస్ తెలియదు, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఐపీ అడ్రస్, బట్ నేను నేమ్ సర్వర్స్ ఇస్తాను, ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఈ డొమైన్ అని ఇస్తాను. ఇప్పుడు ఎవరు మేనేజ్ చేస్తున్నారు డొమైన్ ని AWS మేనేజ్ చేస్తుంది, హోస్టింగర్ కాదు. నేను హోస్టింగర్ లోకి వెళ్ళి నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ యువర్ డొమైన్స్ డిఎన్ఎస్ రికార్డ్స్ ఆర్ కరెంట్లీ మేనేజ్డ్ ఎల్స్వేర్, ఇక్కడ కాదు అని చెప్తుంది అది. మరి ఎక్కడ AWS. సో హోస్టింగర్ ఇచ్చిన నేమ్ సర్వర్స్ ఎవరివి AWS. సో AWS ని అప్రోచ్ అయిన తర్వాత AWS దగ్గర ఐపీ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ నేను రికార్డ్ క్రియేట్ చేశాను కదా, ఏ టైప్ ఆఫ్ రికార్డ్ క్రియేట్ చేశాను ఐపీ అడ్రస్ కి IPv4 కి ఏ అడ్రస్ క్రియేట్ చేయాలి ఏ టైప్ రికార్డ్, అక్కడ ఏదైతే మీరు సెటప్ చేస్తారో అది మనకు వస్తుంది. ఓకే. ఒకవేళ మీరు IPv6 వాడితే ఎలాంటి టైప్ ఆఫ్ రికార్డ్ అప్డేట్ చేయాలి 4 years టైప్ ఆఫ్ రికార్డ్ అప్డేట్ చేయాలి. సో ఇక్కడ AWS మీ డొమైన్ ఈ రికార్డ్స్ కి బిల్లింగ్ వేస్తుంది అనమాట. దీని రికార్డ్స్ మేనేజ్ చేస్తుంది కదా 3 రికార్డ్స్, ఈ 3 రికార్డ్స్ మీకోసం మేనేజ్ చేస్తున్నందుకు మనకు AWS బిల్లింగ్ వేస్తుంది. అది ఎంతో చూద్దాం. AWS Route 53 రికార్డ్ బిల్లింగ్. సో ఒక హోస్టెడ్ జోన్ కి $0.5 పర్ మంత్. ఓకే. సో దాని తర్వాత 10,000 రికార్డ్స్ వరకు ఒక హోస్టెడ్ జోన్ కి మీకు ఫ్రీ. 10,000 రికార్డ్స్ అయితే మనం చేయం. ఓకే. అలా కాకుండా తర్వాత 1 బిలియన్ క్వైరీస్ కానీ వచ్చాయి అనుకోండి AWS కి, సో 0.4 1 మిలియన్ వరకు $0.4 పర్ మిలియన్ రిక్వెస్ట్ అంటే 10 lakh ఒక 1 మిలియన్ టైమ్స్ ఎవరైనా మన డొమైన్ కానీ యూజ్ చేశారంటే AWS మనకు చేసే ఛార్జ్ $0.4. ఓకే. సో చాలా తక్కువ ప్రైసింగ్ అనేది. సో యూ కెన్ ఫర్గెట్ ఇట్ ఫర్ అవర్స్. సో ఇప్పుడు మనం 4 months ఆర్ 6 months పెట్టారనుకోండి, మీకు పడే కాస్ట్ $3 అనమాట హోస్టెడ్ జోన్ కి. రికార్డ్స్ కి అయితే ఫ్రీ. $0.4 మన రికార్డ్ పర్ మంత్ మనకు పడేది. మనం 1 మిలియన్ లోపల ఉంటాం కాబట్టి. ఓకే. దట్స్ ఆల్ ఇక. సో చాలా తక్కువ, యూ కెన్ ఫర్గెట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు మనం TLD స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు ఒక TLD స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి రూట్ సర్వర్స్ లైక్ ICANN అని అప్రోచ్ అవ్వాలి.
సో దానికంటూ చాలా స్ట్రిక్ట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఎవ్రీ ఇయర్ ఎక్కడో చోట కాన్ఫరెన్స్ పెడుతూ ఉంటారు. ఆ కాన్ఫరెన్స్‌కి వెళ్ళి మన గురించి మనం మొత్తం చేసి చెప్పాలి. సో ఐసీఏఎన్ ఓపెన్ ద న్యూ టీఎల్‌డి ప్రోగ్రామ్ 2026కి అప్లికేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. 30th ఏప్రిల్ నుంచి 12th ఆగస్ట్ వరకు మనం అప్లై చేసుకోవాలి. ఈ డెకేడ్‌లో ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట ఓపెన్ చేసింది. లాస్ట్ 10 ఇయర్స్‌లో ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసింది. ఓకే. సో మీరు నేను ఒక లైక్ డాట్ శివ అని మీ ఇష్టం. డాట్ లండన్ డాట్ కృష్ణ. ఓకే. అలా మీరు ఏదైనా డాట్ జీసస్ అలా స్టార్ట్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు. వెళ్ళి మీ కంపెనీ, మీ ఆర్గనైజేషన్ గవర్నమెంట్స్ కూడా అప్లై చేసుకుంటాయి జనరల్‌గా. సో ఆ కాస్ట్ వచ్చేసి ఇంత కాస్ట్ $200,000 అప్లికేషన్ ఫీజ్. ఇంకా చాలా కాస్ట్ పడుతుంది. సో మీ సర్వర్స్, మీ మెయింటెనెన్స్, లీగల్ ఫీజు అవన్నీ చాలా టూ మచ్ కాస్ట్ అన్నమాట. ఓకే. సో మీ సర్వర్స్ మెయింటెనెన్స్, బ్యాకప్, టెక్నికల్ టీము, ఫైనాన్షియల్ కేపబిలిటీ ఎవ్రీథింగ్ చెక్ చేస్తుంది. సో ఇప్పుడు మనం మన సర్వర్స్‌కి మన డొమైన్ అటాచ్ చేద్దాం. సో డేటాబేస్ సర్వర్ ఇక ప్రతి చోట మనం ఐపీ అడ్రెస్‌లు కాదు, డీఎన్ఎస్ యూజ్ చేద్దాం. ఓకే. సో ఇది డేటాబేస్ సర్వర్. లెట్ మీ సెటప్ ద డేటాబేస్. సో నిన్న చేసినట్లే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. MySQL సర్వర్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ప్యారలెల్‌గా బ్యాక్ ఎండ్ సర్వర్‌కి లాగిన్ అయ్యి అక్కడ కూడా చేద్దాం. MySQL సర్వర్ ఫాస్ట్‌గా ఇన్‌స్టాల్ అయితుంది. ఎనేబుల్ చేస్తున్నా అండ్ దెన్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ రూట్ పాస్వర్డ్ సెటప్ చేస్తున్నా. ఓకే. MySQL సెటప్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ ఎండ్‌కి లాగిన్ అవుతాను. ఈ నోట్.js కమాండ్స్ అన్నిటిని రన్ చేస్తున్నా ఒకేసారి. అలానే ప్యారలెల్‌గా ఫ్రంట్ ఎండ్‌కి కూడా లాగిన్ అవుతాను. నోట్.js ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా. సింపుల్ చూడండి. అండ్ దెన్ సిస్టమ్ యూజర్ అండ్ దెన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నా. మన డైరెక్టరీలోకి మూవింగ్ అవుతున్నా. ఇక్కడ
అన్టార్ చేస్తున్నా. డైరెక్ట్గా రన్ చేస్తారు. సో తర్వాత npm ఇన్స్టాల్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను డీబీకి ఏం చేయమంటారు? ఐపీ అడ్రస్ ఇవ్వమంటా, వాట్ ఎల్స్? డిఎన్ఎస్ సెటప్ చేద్దాం. సో ఇక్కడ డేటాబేస్ సర్వర్ ప్రైవేట్ ఐపీ తీసుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత db.daws88s.online అని ఇస్తున్నా. టీటీఎల్ 1 సెకండ్ పెడుతున్నా ఫాస్ట్ గా అవడానికి. ఓకే, సో ఇప్పుడు డిఎన్ఎస్ అప్డేట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేస్తాం? nslookup db.daws88s.online 172.31.30.183 అప్డేట్ అయిందా? అంటే ఇంటర్నెట్ లో కూడా అప్డేట్ అయిందనేగా. సో ఈ రికార్డు నేను ఇప్పుడు అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సిస్టమ్ డి గురించి నేను డిస్కస్ చేశాను. ఈటీసీ సిస్టమ్ డి సిస్టమ్ అండ్ దెన్ ఇక్కడ మనం ఈ రికార్డ్ అప్డేట్ చేస్తాం. బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ అని. ఇప్పుడు బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ అప్డేట్ చేశాను కదా. ఇప్పుడు MySQL ఇన్స్టాల్ చేయాలి, డేటాను లోడ్ చేయాలి కాబట్టి MySQL ఇన్స్టాల్ చేసిన తర్వాత నౌ ఐ కెన్ కనెక్ట్. ఇప్పుడు డిఎన్ఎస్ పెట్టడం వల్ల రేపు ఎప్పుడైనా ఐపీ అడ్రస్ అప్డేట్ అయింది అంటే నేను ఈ సర్వర్ లోపలికి రావాల్సిన అవసరం లేదు. సర్వర్ లోపలికి వచ్చి చేంజెస్ చేసి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా రౌట్ 53లో చేంజెస్ చేస్తే సరిపోతుంది. సర్వర్ లోపలికి వచ్చి చేంజెస్ చేస్తే రీస్టార్ట్ చేస్తే అప్లికేషన్ ఏమవుతుంది? డౌన్ అవుతుంది. అప్లికేషన్ డౌన్ అయింది అంటే లాస్ ఆఫ్ బిజినెస్. ఓకే, సో నౌ స్టేటస్ చెక్. ఇప్పుడు హెల్త్ చెక్ చేయొచ్చు. కర్ల్ http లోకల్ హోస్ట్ :8080/health. ఓకే, ఇట్స్ రన్నింగ్ ఫైన్. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగర్ చేద్దాం. నేను రివర్స్ ప్రాక్సీ గురించి, ఫార్వర్డ్ ప్రాక్సీ గురించి కూడా మనం డిస్కస్ చేశాం. హూ ఈస్ సర్వర్ అవేర్? సర్వర్ అవేర్నెస్ ఉండే ప్రాక్సీ ఏంటి? రివర్స్ ప్రాక్సీ. ఓకే, క్లయింట్ ఐడెంటిటీని హైడ్ చేసే ప్రాక్సీ ఏంటి? ఫార్వర్డ్ ప్రాక్సీ. ఓకే, మనం ఆఫీస్లో యూజ్ చేసే VPN ఫార్వర్డ్ ప్రాక్సీ ఆర్ రివర్స్ ప్రాక్సీ? మన ఆఫీస్లో యూజ్ చేసే VPN ఫార్వర్డ్ ప్రాక్సీ, బికాస్ వీఆర్ అవేర్ యాజ్ ఎ క్లయింట్. VPN అనేది ఫార్వర్డ్ ప్రాక్సీ. మన లొకేషన్ ని మార్చడానికి, రెస్ట్రిక్టెడ్ కంటెంట్ ని యాక్సెస్ అయ్యేలాగా చేయడానికి వాటన్నిటికీ యూజ్ అవుతుంది.
సో ఇక్కడ ఎక్స్పెన్స్ కాన్ఫిగరేషన్ లో ఇక్కడ ఏం పెట్టాలి? backend.daws88s.online అని పెట్టాను. ఈ రికార్డ్ నేను క్రియేట్ చేయాలి కదా. backend.daws88s.online దాని ఐపీ అడ్రస్ బ్యాకెండ్ సర్వర్ తీసుకోవాలి. మీరు రాంగ్ ఐపీ అడ్రస్ ఇస్తే వర్క్ అవ్వదు ఆబ్వియస్లీ. 1 సెకండ్, సారీ, వాల్యూ వచ్చేసి క్రియేట్ రికార్డ్. సో నేను 1 సెకండ్ పెడుతున్నాను కాబట్టి ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఎన్ఎస్ రికార్డ్ వచ్చేసిందా? 22.112. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేశాను కాబట్టి ఐ నీడ్ టు రీస్టార్ట్ systemctl రీస్టార్ట్ nginx. ఓకే, సో ఇప్పుడు నేను పబ్లిక్ కి పబ్లిక్ ఏమి ఇవ్వాలి? నా డొమైన్ ఇవ్వాలి కదా, daws88s.online అనేది ఇవ్వాలి. నేను ఇలా ఇవ్వచ్చా? ఫ్రంట్ ఎండ్ డాట్ అని ఇలా ఇవ్వచ్చా పబ్లిక్ కి? మీరు ఇలా ఇస్తే వాళ్ళకి ఎలా గుర్తుంటుంది? సో పబ్లిక్ ఇచ్చే డొమైన్ ఎప్పుడు కూడా సింపుల్ గా ఉండాలి. daws88s.online. ఎందుకు అందరు .com డొమైన్ పర్చేస్ చేస్తారు అంటే జనరల్ గా అది పాపులర్ అయింది. ఇప్పుడు నేను జాయిన్ డెవాప్స్ అని చెప్పి joindevops.co.in అని చెప్పాను అనుకోండి. సో అది నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి ప్రతి చోట. ఇట్స్ నాట్ joindevops.com. ఎవరైనా కానీ డొమైన్ అంటే వెళ్ళి సింపుల్ గా .com అనే ఎంటర్ చేస్తారు. నేను joindevops.com అని .co.in అని కానీ లేకపోతే .net కానీ అట్లా ఇచ్చాను అనుకోండి, నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. అది జనరల్ గా ఎవరు పట్టించుకోరు. సో అందుకని ఎక్కువ .com డొమైన్ పర్చేస్ చేస్తూ ఉంటారు బిజినెస్ లో. సో daws88s.online అని ఇవ్వాలి. ఇలా మీరు ఫ్రంట్ ఎండ్ డాట్ అని ఇస్తే జనాలు గుర్తుపెట్టుకోరు అనమాట. ఓకే, సో పబ్లిక్ ఇచ్చే డొమైన్స్ మోస్ట్లీ ఇలానే ఉంటాయి. ఇప్పుడు hdfcbank.com అని వాళ్ళు ఇస్తారు. మీరు అది ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా తీసుకోవచ్చు. వన్స్ మీరు సైట్ ఓపెన్ అయింది అంటే పైన యూఆర్ఎల్ ఏమవుతుంది అనేది ఎవరు పట్టించుకోరు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం అప్డేట్ చేయాలి? ఈ daws88s.online ఉంది కదా, ఈ రికార్డ్ అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి? పబ్లిక్ ఐపీనా ప్రైవేట్ ఐపీనా? ఫ్రంట్ ఎండ్ యొక్క పబ్లిక్ ఐపీ. నేను 1 సెకండ్ ఎందుకు పెట్టాను? ఇందాకలాగా నేను ఒక 1 డే పెట్టింటే ఇప్పుడు నేను అప్డేట్ చేస్తే అప్డేట్ అవుతుందా నా ల్యాప్టాప్ లో? అయి ఉండేది కాదు. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి daws88s.online అని ఎంటర్ చేస్తే http నాట్ https ఇంకా మనం చేయలేదు, చేద్దాం. దెన్ ఐ షుడ్ సే దిస్ 100 food dosage. సో ఓకే, సో ఇది ఇక డొమైన్ ప్రాసెస్ అన్నమాట మొత్తం మనం అప్డేట్ చేయడం. సో ఈరోజు మీరు వెళ్ళి ఈ డొమైన్ పర్చేస్ చేసి హోస్టింగర్లో కానీ గోడాడీలో కానీ డొమైన్ని AWS కి ట్రాన్స్ఫర్ చేసి, ఓకే, దెన్ మీరు డొమైన్ని కాన్ఫిగర్ చేయండి మన ఎక్స్పెన్స్ కి. ఓకే, సో ఇప్పుడు ట్రబుల్ షూటింగ్. ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? లోడ్ బ్యాలెన్సర్ మనం ఇంకా కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఫస్ట్ రిక్వెస్ట్ ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది. సో ట్రబుల్ షూటింగ్ లో మీరు ఇక్కడ
ఇన్స్పెక్ట్ అని కొట్టిన వెంటనే నిన్న మనం ఏపీఎస్ గురించి కూడా డిస్కస్ చేసాం, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇక్కడ నెట్వర్క్ లో యూ కెన్ సీ ఫస్ట్ రిక్వెస్ట్ అనేది మనకు ఇలా వచ్చింది. ఫస్ట్ రిక్వెస్ట్ ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది కదా. ఫ్రంట్ ఎండ్ లాగ్స్ చెక్ చేద్దాం. ఎంజినిక్స్ లాగ్స్ ఎక్కడ ఉంటాయి? ఎంజినిక్స్ డైరెక్టరీస్ మనకు తెలియాలి. ఓకే, ఎంజినిక్స్ లో హెచ్టిఎంఎల్ డైరెక్టరీ ఏంటి? /us/share nginx/html. కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది? ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ అంతా /etc/nginx. nginx logs /var/log/nginx దగ్గర ఉంటాయి. ఈ లొకేషన్ కి మనం వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, యాక్సెస్ లాగ్ అండ్ ఎర్రర్ లాగ్ అని ఉంటుంది. నేను లెస్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఓపెన్ చేస్తున్నా. లెస్ అనేది ఏంటంటే ఒక వ్యూవింగ్ అనమాట. కిందికి వెళ్ళాలంటే Shift-G. నౌ యూ కెన్ సీ రిక్వెస్ట్లు అన్నీ వస్తున్నాయి ఇక్కడికి. చాలా మంది ఎంటర్ చేసినట్లున్నారు. నేను రన్నింగ్ లాగ్ చెక్ చేయాలంటే ఎలా? క్యూ రన్నింగ్ లాగ్ tail -f access.log. టెయిల్ అంటే ఏంటి? లాస్ట్ 10 లైన్స్ కదా చూపిస్తుంది. -f అంటే ఫాలో, అంటే లైవ్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి, చాలా మంది ఎంటర్ చేస్తున్నారు. ఓకే, ఎంటర్ చేస్తున్నారు, కొంతమంది డిలీట్ చేస్తున్నారు. Control-C. Let us take one. ఇది తీసుకుంటున్నాను. ఓకే, సో ఎవరో ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేశారు. /API/transaction పోస్ట్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ క్రియేట్ అవుతుంది. సో HTTP స్టేటస్ కోడ్స్ అనేవి ఒకటి ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ ఎండ్ ఎక్కడికి పంపిస్తుంది పోస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని? ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ కదా. ఇక్కడ సర్వర్ ఎవరు? బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ క్లయింట్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇన్ఫర్మేషన్ ని పోస్ట్ చేసిన తర్వాత అది సక్సెస్ అయిందా లేదా అనేది ఫ్రంట్ ఎండ్ తెలియాలి కదా. బ్యాక్ ఎండ్ ఎలా చెప్తుంది అంటే, సో కంప్యూటర్స్ ఎప్పుడు కూడా నెంబర్స్ తో మాట్లాడుకుంటాయి, నాట్ విత్ నేమ్స్ అండ్ డిస్క్రిప్షన్స్. సో బ్యాక్ ఎండ్ ఒక కోడ్ ఇస్తుంది అనమాట. సో 2 తో స్టార్ట్ అయ్యే కోడ్ ఏదైనా కూడా దట్ ఈస్ సక్సెస్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన స్టేటస్ కోడ్ ఇది 201. మీరు కూడా ఇక్కడ చూస్తే ఇన్స్పెక్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ వచ్చిన కోడ్ ఏంటి? స్టేటస్ కోడ్ 200 అంటే సక్సెస్ అనమాట. 2 తో ఏది స్టార్ట్ అయినా సక్సెస్. 400 క్లయింట్ సైడ్ ఎర్రర్. 500 సర్వర్ సైడ్ ఎర్రర్. అంటే సర్వర్ సైడ్ మీద ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి బ్యాక్ ఎండ్ లో, బ్యాక్ ఎండ్ ఏం పంపిస్తుంది అంటే 500, 501, 503. మీరు కూడా చూసింటారు అప్పుడప్పుడు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని. అంటే సర్వర్ సైడ్ ప్రాబ్లం ఉంది. అంటే ఇక్కడ 500 వచ్చింది అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? బ్యాక్ ఎండ్ సర్వర్ లో ఉంటుంది. ఒకవేళ అక్కడ 400 సంథింగ్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? క్లయింట్ సైడ్. అంటే మీరు ఈ ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ ప్రాపర్ గా ఇవ్వకపోవడము, లేకపోతే మీరు పంపించిన డేటాలో ఏదైనా మిస్టేక్ ఉండడము, అలా జరుగుతుంది అనమాట. సో వీటి గురించి మనం రేపు కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ట్రబుల్ షూటింగ్.
ఓకే. సో ఇంకొన్ని ఉన్నాయి 100, 300 అవన్నీ. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఈరోజు అయితే డొమైన్ పర్చేస్ చేసి దెన్ కాన్ఫిగర్. సో నేను చూసాను చాలా మంది స్లాక్ లో అప్డేట్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ ని. ఇట్ డస్ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. సంతోష్. హాయ్ సంతోష్. సంతోష్ మీ వాయిస్ వినిపించట్లేదు. సురేష్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ సురేష్. కదండి, జనరల్గా ఏంటంటే మీరు ఇందాక వాట్ ఇస్ టిఎన్ఎస్ వన్ బెటర్ టిటిఎల్, సారీ టైమ్ టు లీవ్ టిటిఎల్ టీటీఎల్ ఎస్. బట్ జనరల్గా ఏంటంటే నేను చూసిన ప్రీవియస్ సినారీస్ ఏంటంటే డిఎన్ఎస్ చేంజెస్ జరిగిన తర్వాత రీస్టార్ట్ చేసిండు, క్యాష్ రీస్టార్ట్ చేసిండు, అది ఎఫెక్ట్ అవ్వట్లేదు. క్యాష్ నాకు జనరల్గా రీస్టార్ట్ చేయొచ్చు కదా, సో అది రీస్టార్ట్ చేసిన తర్వాత అది ఎఫెక్ట్ అయింది. బట్ ఈ సినారియోలో మీరు చెప్పింది డిఫరెంట్ గా ఉంది. సో అందుకే అడగండి. సో మీ సైడ్ మీరు రీస్టార్ట్ చేస్తారు, ఓకే. బట్ బ్రౌజర్స్, ఓఎస్, ఐఎస్పి సైడ్ అక్కడ ఎవరు రీస్టార్ట్ చేస్తారు? ఓకే. సో మీ సైడ్ బాగానే ఉంటుంది, బట్ మీ వరకు రిక్వెస్ట్ రావాలంటే ఫస్ట్ అవన్నీ క్రాస్ చేసుకొని రావాలి కదా. ఓకే. సో సరిగా వర్కౌట్ అవ్వన్న సైట్స్. ఈవెన్ joindevops.com కూడా. సో వీ హ్యావ్ అనదర్ ఎల్ఎంఎస్ ప్రొవైడర్. మీరు ఇప్పుడు వాచ్ చేస్తున్నారు కదా కంటెంట్ ఇదంతా. వాళ్ళు డిసెంబర్లో ఒక అప్డేట్ చేశారు. ఐపీ అడ్రస్లు చేంజ్ అయ్యాయి. వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు డిఎన్ఎస్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. సో ఆల్మోస్ట్ 1 to 2 days టైం అనేది ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వర్క్ అరౌండ్ కి వేరే డిఎన్ఎస్ రిజాల్వర్ అనేది తీసుకున్నారనమాట. సో మన వాళ్ళు ఒక ప్రొసీజర్ ఇచ్చారు. మీ ఓఎస్ లో క్యాష్ తీసేయండి, బ్రౌజర్ లో క్యాష్ తీసేయండి, డిఎన్ఎస్ ని మార్చండి, ఐఎస్పి నుంచి కాకుండా సంథింగ్ వేరే డిఎన్ఎస్ ఇవ్వండి. అలా అలా వాళ్ళు ఒక ప్రొసీజర్ ఇచ్చారన్నమాట మనకు. సో మన స్టూడెంట్స్ ఆబ్వియస్లీ కొంచెం టెక్నికల్ పర్సన్స్ కాబట్టి దే కెన్ హ్యాండిల్. బట్ పబ్లిక్ అలాంటిది ఇస్తే వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. చేయలేరు కదా. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో డిఎన్ఎస్ అనేది చాలా క్రూషియల్ థింగ్. ఇప్పుడు మీరు వాట్ ఎవర్ మనం డిస్కస్ చేసిన ఈ టాపిక్స్ అన్ని జనరల్గా మనం మేబీ మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండటం వల్ల మీకు ఛాన్స్ అంటే మీరు చేస్తారేమో కానీ, బట్ ఇన్ జనరల్గా ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ ఉన్న మెథడ్ అయితే ఈ కాన్ఫిగరేషన్ అంతా చేస్తారండి. నేనేం ఇక్కడ నాకేం ఛాన్స్ వచ్చి తెలుసుకుంది కాదు, ఇది నేను ఓన్ గా తెలుసుకున్నాను. ఓకే. ప్రతిదీ మనకు ఛాన్స్ వస్తుందని మనం చెప్పలేం. అన్ని ఛాన్స్లు ఒకరికి రావు. ఓకే, మనకుంటే ఆ ఇంట్రెస్ట్ వల్ల మనం డీప్ గా వెళ్తాం. ఇప్పుడు ఇలా ఐపీ అడ్రస్ వస్తుంది అని తెలుస్తుంది మనకు, వీఆర్ కన్విన్స్డ్. బట్ ఎలా వస్తుంది అనేది మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేసినప్పుడు దెన్ యూ కెన్ అండర్స్టాండ్. నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఏంటంటే నేనే ఒక డిఎన్ఎస్ ని మేనేజ్ చేయాలి. ఇప్పుడు కంపెనీస్ లో ఇంటర్నల్ డొమైన్స్ ఉంటాయి, ఇంటర్నల్ సర్వర్స్ ఉంటాయి, ఇంటర్నల్ డొమైన్స్ ఉంటాయి. ఆ డొమైన్ ని ఎవరు రిజాల్వ్ చేస్తారంటే కంపెనీస్ ఒక డిఎన్ఎస్ సర్వర్ ని ఇంటర్నల్ గా మేనేజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో అలా డిఎన్ఎస్ నేనే ఒకటి మేనేజ్ చేసుకోవాలంటే ఎలా డిఎన్ఎస్ రిజాల్వర్ అనేది. సో ఆ ఇంట్రెస్ట్ నుంచి వచ్చింది అదంతా. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే యూజ్ అవుతుంది కాబట్టి మనకు ట్రబుల్ షూటింగ్ లో, క్యూబర్నెటీస్ లో కానీ ప్రతి చోట యూజ్ అవుతుంది మనకు. జనరల్గా ఇంటర్నల్ కంపెనీస్ ఇంటర్నల్ గా డిఎన్ఎస్ సర్వర్స్ మేనేజ్ చేస్తారు, నేమ్ సర్వర్స్ మేనేజ్ చేస్తారు. సో ఆ కాన్సెప్ట్ ఇట్ కమ్స్ టు ద క్లౌడ్, ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ లో జరుగుతుంది అంతా. సో మీకు ఒక దగ్గర రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదు అంటే ట్రబుల్ షూటింగ్ లో కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్, డిఎన్ఎస్ ఏంటి అనేది. సో ఆ లెవెల్కి వచ్చినప్పుడు సీనియర్స్ ఇన్వాల్వ్ అవుతారేమో. బట్ ఇక ముందు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. వీ షుడ్ ఇట్స్ బెటర్. మనకి ఏం టఫ్ కాన్సెప్ట్ ఏం కాదు అర్థం చేసుకోవడానికి. వెరీ గుడ్ కాన్సెప్ట్, సీరియస్లీ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ అండి, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. వెంకట్. శివ బ్రో, శివ అన్న, చాలా గుడ్ సెషన్ అన్న. ఇంతకుముందు డిఎన్ఎస్ నేను నెట్లో చూసాను, వేరే క్లాస్ అటెండ్ అయ్యాను కానీ ఇంత డీప్గా ఎవరు చెప్పలేదు.
మీరు చాలా క్లియర్గా చెప్పారన్న. ఏమన్నా కంపెనీస్లో కూడా ఎట్లా ఎంత క్లియర్గా చెప్పారు, డెడికేట్ ఇచ్చిన థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఒక డౌట్ అన్న ఏంటంటే, ఇప్పుడు మనం డీబీ మీరు యూఆర్ఎల్ వచ్చేసి ఇచ్చారు కదా. నార్మల్గా మేము ఏడబ్ల్యూఎస్లో సర్వీస్ ఎట్లా చేస్తున్నాం అంటే డీబీ యూఆర్ఎల్ పాస్వర్డ్ హార్డ్ కోడ్ చేస్తున్నాం ఎన్వన్ వేరియబుల్స్లో. ఇప్పుడు ఓకే వచ్చేసి మీరు చెప్పిన ఈ ఉంది కదా రౌట్ 53 కాన్ఫిగరేషన్ ని డీబీ ప్రాక్సీ క్రియేట్ చేసి దాన్ని ఆ డీబీ ప్రాక్సీని వచ్చేసి ఆర్డిఎస్ డీబీ ప్రాక్సీ క్రియేట్ చేసి దాన్ని వచ్చేసి రౌట్ 53 ఏ రికార్డ్కి కాన్ఫిగర్ చేసి దాన్ని అప్డేట్ చేస్తున్నారన్న. ఇప్పుడు వచ్చిన సిస్టమ్ మేము అదే చేస్తున్నాం. సో ఏంటంటే ఇప్పుడు మనం ఓకే డేటాబేస్ ఎంక్రిప్ట్ చేసినప్పుడు మనకు 100 సర్వీసెస్ 150 సర్వీసెస్ ఈచ్ సర్వీస్ లో పోయి మనం దాన్ని అప్పటికప్పుడు అప్డేట్ చేసి రీస్టార్ట్ చేయలేం కదా. సో వన్ ప్లేస్ లో మనం వచ్చేసి ఐపీ అడ్రస్ చేంజ్ చేయాలన్నా, డీబీ స్విచ్ అంటే ఒక రీజన్ నుంచి డిఆర్ స్విచ్ ఇంకొక రీజన్ చేయాలన్నా జస్ట్ అక్కడికి వెళ్ళేసి మనం ఆ ప్రాక్సీకి వెళ్ళేసి అక్కడ డీబీ ఎండ్ పాయింట్ అప్డేట్ చేసి అయిపోతుంది. సో ఇది యా చాలా అడ్వాంటేజ్. దానికి థ్యాంక్ యూ అన్న. ఒక హెల్ప్, ఎస్ అది స్లాక్ ఇన్విటేషన్ చెప్పండి. నాకు రాలేదు నాది. ఒకసారి మీరు కన్ఫర్మేషన్ ఇచ్చింటే వస్తుంది. మేబీ మీరేమైనా నిన్న మొన్న అలా కన్ఫర్మేషన్ ఇచ్చింటే ఈరోజు వచ్చేస్తుంది. వాళ్ళకి పింగ్ చేశాను, సపోర్ట్ టీమ్ లో పింగ్ చేశాను వాట్సాప్ లో. నిన్న ఓకే జాయిన్ ఒకసారి అవ్వలేదు పింగ్ చేయండి, సెషన్. ఒకసారి పింగ్ చేయండి ఇమీడియట్లీ ఎవరికి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి ఇక్కడ మీరు ఇది చెప్పారు చూడన్నా, ఇప్పుడు మన డిఎన్ఎస్ అనేది మాకు వచ్చేసి నెట్వర్క్ టీమ్ హ్యాండిల్ చేస్తుంది. మిగతా ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటుంది వేరే కంపెనీస్ లో ఈ రౌట్ అక్కడ కూడా అంతే, బట్ ఇంటర్నల్ గా డిఎన్ఎస్ కూడా ఉంటాయి యూజువల్లీ. ఓకే ఓకే అది ఆర్గనైజేషన్ డిఎన్ఎస్ నెట్వర్క్ టీమ్ హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఇంటర్నల్ గా కొన్ని డిఎన్ఎస్ ఉంటాయి, అవి మనమే హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. మన ఇప్పుడు క్యూబర్నెటిస్ డిఎన్ఎస్ ఉంటుంది, అది కూడా మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వినోద్ కుమార్. వినోద్ కుమార్. హాయ్ శివ. శివ, మనము హాయ్ హాయ్. డొమైన్ పర్చేజ్ చేశాక నేమ్స్ రికార్డ్స్ యాడ్ చేస్తున్నాం కదా. అవును. ఆ రికార్డ్స్ ఒకసారి స్టెప్స్ అందులో రాస్తారా? యాక్చువల్గా మీరు డైరెక్ట్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయారు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అంటే నేను రికార్డ్ అయింది కదా, క్రియేట్ రికార్డ్ అని కొట్టిన తర్వాత స్క్రీన్ షేర్ చేస్తున్నారా? చేస్తాను. ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తాను. యుల్ గెట్ 2 recordings.